హాయ్ అండి. ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్‌లోకి వచ్చేసి దొండకాయ కర్రీ అయితే చేశాను. ఇది నేను ఫస్ట్ టైం దొండకాయ కర్రీ ఇంట్లో చేయడం. నేను దొండకాయలు ఉన్నాయి కదా ఫ్రిడ్జ్‌లో, పిల్లలకి ఫ్రై చేసి లంచ్ బాక్స్ ఇచ్చేద్దాంలే అనుకున్నాను. అక్కడ తీరా చూస్తే కొన్ని దొండకాయలు అయితే పండిపోయి ఉన్నాయి. అంటే కొంచెం పచ్చిగా, కొంచెం పండుగా అలా ఉన్నాయి. అవి ఫ్రై చేస్తే కూడా కొంచెం పుల్ల పుల్లగా తగులుతుంటాయి. పిల్లలు తింటారో తినరో ఇలా టమాటా, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో సింపుల్‌గా అయితే కర్రీ అయితే చేసేసాను. ఇలా సింపుల్‌గా చేస్తాం కదా, అలాంటి కూరల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నిజం చెప్పాలంటే సింపుల్‌గా చేసుకునేవి ఎందుకో చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇంకా మా పిల్లలు దొండకాయ కర్రీ తింటారా అంటే ఇదే అన్నమాట. చెప్పాను కదా, ఇదే ఫస్ట్ టైం చేయడం. తింటారా అంటే తింటారు. మా పిల్లలకి అంత అబ్జెక్షన్ ఏం లేదు. ఎప్పుడో ఒకసారి ఆకుకూరలు ఉన్నాయనుకో ఇవి ఖచ్చితంగా చెప్పేస్తాడు. మా పెద్దబ్బాయి అయితే నాకొద్దు, ఆకుకూరలు నాకొద్దు అని చెప్పేస్తాడు. ఇంకా వాడిని చూసి మా చిన్నబ్బాయి కూడా సేమ్ అదే చెప్తాడు. నాకు కూడా వద్దు, నేను కూడా తినను అని చెప్పేస్తాడు. ఏదో ఒకటి సర్ది చెప్పి వాళ్ళకైతే ఇక వ్యాన్ అయితే ఎక్కిచ్చేసి నేనైతే వచ్చేస్తాను. సాయంత్రం వచ్చేసరికి తినాలి, తప్పదు. వాళ్ళు అక్కడ మేడమ్స్ ఉంటారు కదా, వాళ్ళైతే తినిపించేస్తారు పిల్లలకి. అలా ఉంటది పిల్లలతో. ఇక మామూలుగా ఉండదు. ఒకవేళ వాళ్ళకు ఆకుకూర నచ్చకపోయిందా ఇంకా ఇంటికొచ్చేసి ఏడుస్తూనే ఉంటాడు నాన్ స్టాప్‌గా. నాకొద్దు ఆకుకూరలు ఏపాకు, లంచ్‌లోకి ఆకుకూరలొద్దు అని చెప్తూనే ఉంటాడు. ఇలా చేస్తాడు మా పెద్దబ్బాయి. వాడిది చూసి మా చిన్నబ్బాయి అయితే స్టార్ట్ చేస్తాడు. పెద్ద పిల్లల్ని చూసి చిన్న పిల్లలనేది తయారవుతూ ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.